వెల్కమ్ టు శ్రీ సుదర్శన వీక్షణం. ప్రముఖ నిర్మాణ వాస్తు జాతకరత్న జననకాల నిపుణులు నివారక తేజం శ్రీ చెన్న సుదర్శన్ గారు ఇప్పుడు మన బీఆర్కే స్టూడియోలో ఉన్నారు. వాళ్ళతో వాస్తు అలాగే జాతకరత్నాలు జననకాలం వంటి విషయాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ముందుగా గురుగారు నమస్తే. నమస్కారం అండి. గురుగారు ముందుగా చెప్పండి, లగ్నంలో గురువు ఉంటే మంచిది అని అంటారు, అది ఎంతవరకు నిజం? సాధ్యమంతరకు ఏం చేస్తుంటారంటే లగ్నంలో గురువు ఉంటేనా సర్వ పాపాలను హరించి అంటే కోటి జన్మాల పుణ్యఫలము తర్వాత కోటి పుణ్యాల ఫలం అనేసి చెప్తా ఉంటారు. అంటే లగ్నంలో గురువునంత మాత్రాన అంత గొప్ప విషయం కాదండి. ముఖ్యంగా అక్కడ ఏం చూసుకోవచ్చు అంటే ఏ గ్రహ వీక్షణం లేకుండా అన్నీ సక్రమంగా ఉన్నట్లయితే లగ్నంలో గురువు అయితే అంటే ఆధిపత్యము తర్వాత మిగతా కారకాలన్నీ కూడా మనం అక్కడ చూసుకున్నట్లయితే ఏ గ్రహ సంబంధం అవన్నీ కూడా చూసుకున్నట్లయితే అక్కడ లగ్నంలో గురువు ఉండడం వలన ఆ కుటుంబం అంతా కూడా తరించిపోతారు, అది వాస్తవమే. కానీ ఏంటంటేనా మిగతా ఆధిపత్యాలు 6, 8, 12 ఆధిపత్యం కలిగి లగ్నంలో గురువు ఉన్నా లేదంటే కనుక మిగతా గ్రహాలతో వీక్షణం ఎక్కడైనా ఉన్నా అంటే 6, 8, 12 స్థానాల నుంచి ఏ గ్రహమైనా వీక్షణ చేస్తూ ఉంటాయి. సపోజ్ లగ్నంలో గురుడు అన్నప్పుడు మిగతా స్థానాల్లో అంటే నా 6వ స్థానం నుంచి ఏదైనా గ్రహం వీక్షించడానికి అవకాశం ఉంటుంది. అంటే ముఖ్యంగా కుజుడు ఉండొచ్చు, అట్లా కూడా ఉంటేనా కొంచెం ఇబ్బంది పెడతా ఉండొచ్చు. అంటే 6వ భావంలో కుజుడు ఉన్నప్పుడు కారకో భావనాశయ అంటారు. కానీ అక్కడ అంటే ఏదైనా సరే రుణాలు రోగాలు ఇటువంటి నాశనం అనేది జరుగుతూ ఉంటుందని చెప్తారు. కానీ అక్కడ ఏంటంటే మళ్ళీ ఆధిపత్య పరంగా కూడా చూసుకోవాలి. మిగతా ఆధిపత్యం ఏమొచ్చింది ఆ గ్రహ వీక్షణం అంటే దీనికంటే కూడా ఇది బలంగా ఉన్నప్పుడు కూడా ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఆధిపత్యాలు తర్వాత మిగతాటివి ఎక్కడైనా సరే అంటే ఏ స్థానంలో సరే ఆ గ్రహం అనేది ఉందంటేనా అంత సులువుగా అది యోగించే విషయం కాదు. అక్కడ ఇంకా ప్రధానంగా ఈ రాహుకేతుల మధ్యనో ఇంకా ఏదైనా సరే రాహుకేతుల సంబంధమైన గ్రహ వీక్షణ కలిగి ఉన్నప్పటికీ కూడా అక్కడ ఆ సమస్య జరుగుతూ ఉంటుంది. ఇటువంటి ఏ సంబంధము లేకుండా అక్కడ ఆ గ్రహం ఉండి నిజంగా మనకు అనుకూలంగా ఆ లగ్నానికి అనుకూలంగా ఉన్నట్లయితే మంచిదండి. కానీ ఈ ఆధిపత్యం దృష్ట్యా చూసుకుంటే ముఖ్యంగా 6వ భావంగా అది కనెక్ట్ అయి ఉందనుకోండి, అప్పుడు ఏమైతే అది విపరీతమైన రోగాలు, స్థూలకాయము, తర్వాత షుగర్ ఎక్కువ ఉండడము ఇటువంటి కూడా జరుగుతూ ఉంటాయి. సహజంగా లగ్నంలో గురువు ఉన్న వాళ్ళు లావుగా ఉంటారు, మిగతా గ్రహ వీక్షణ లేకుండా ఉంటేనా అట్లా లేకుండా ఈ 6, 8, 12తో కనుక సంబంధం కలిగి ఉంటే ఆ దశ అంతర్దశ అంతర్దశలో తరచుగా అనారోగ్య పాల్గొనడం కూడా జరుగుతూ ఉంటుంది. అది చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. అలాగే డోర్స్ అనేవి ఇంట్లో ఎక్కడెక్కడ ఉండాలి, ఏ వైపున ఉండాలి అని ఇక్కడ ఉచ్చ స్థానాల్లో అనేది డోర్ ఉండాలండి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఒక్కోసారి ఒక రూమ్కు 2 ద్వారాలు పెట్టుకోవడం కూడా చేస్తూ ఉన్నారు. అంటే ఇంటికి 2 ద్వారాలు అంటే బయట వైపున వచ్చినప్పుడు కూడా ఇటువంటి దోషాలు కలుగుతూ ఉన్నాయి. అంటే ఒక వైపున ఒక ద్వారం ఇంటి మొత్తానికి చూసుకున్నప్పటికీ లేదా ఒక రూమ్కు చూసుకున్నప్పటికీ 2 ద్వారాలు ఉండకూడదు. అట్లా ఉంటే ఏమవుతుందంటే ఏదో ఒక ద్వారం అనేది నీచం నడకనే చేసే అవకాశం ఉంటుంది. అట్లాగే ఇప్పుడు సపోజ్ తూర్పు వైపు చూసుకున్నాను, ఈశాన్యం వైపున మాత్రమే ద్వారం రావాలి, లేదంటే పడమర వైపున అంటే ఉత్తరం వైపున అయినా రావచ్చు. అట్లా లేకుండా ఉత్తరము ఈశాన్యము కాకుండా వాయువులో కూడా ద్వారం వచ్చినప్పుడు అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు ఇంట్లో కనుక నడక లేదా తాత్కాలికంగా ఏదైనా వెళ్ళడానికి అట్లా కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. అట్లా కూడా చేసుకోవడం తప్పే. అట్లా ద్వారాలు అనేటివి మనకు ఉచ్చ భాగము నీచ భాగము అంటే ఏదైతేనైనా భాగము తగ్గుస్థానం అని మనం చెప్తామో అంటే తూర్పులోకి వెళ్ళాలి కదా ఈశాన్య భాగం ఉచ్చస్థానం అవుతుంది, ఆగ్నేయ భాగం నీచస్థానం అవుతుంది. ఉత్తరంలోకి వెళ్ళాలి ఈశాన్య భాగం ఉచ్చస్థానం అవుతుంది, వాయువ్య భాగం అనేది నీచస్థానం అవుతుంది. తర్వాత పడమరలోకి వచ్చేలా నైరుతి నీచస్థానం అవుతుంది, వాయువు వచ్చేసి ఉచ్చస్థానం అవుతుంది. దక్షిణంలోకి వెళ్ళాలి నైరుతి అనేది నీచస్థానము, ఆగ్నేయం వచ్చేసి ఉచ్చస్థానం అవుతుంది. ఇట్లా ఆ దిక్కులను బట్టి మనం అవి కంపేర్ చేసుకొని అక్కడ ఏవైతే ఆ ద్వారాలు ఉండాలనో ఖచ్చితంగా అవి వచ్చేసి ఆ ఉచ్చస్థానాల్లో ఉండేటట్టు చూసుకోవాలా. అది రూమ్కు చూసుకోవాలా. చివరికి బాత్రూమ్లు ఏర్పాటు చేసేటప్పుడు కూడా అక్కడ ఏం చేస్తున్నారంటే కన్వీనియంట్ కోసం అనేసి ఈశాన్యం వల్ల చాలామంది సింకులు ఏర్పాటు చేసుకుని ఈ ద్వారాలు ఎట్లా అంటే అట్లా పైభాగం వచ్చి చేసుకున్నారు. దానివల్ల ఏమైతే పైభాగం నడక జరిగి ఏ తగ్గుభాగాలు బరువు బలాన్ని పడిపోయి ఇంకా బాత్రూమ్ జారి పడిపోయేదానికి కూడా అదే కారణం. అది చాలా జాగ్రత్తగా గమనించండి. అలాగే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఉచ్చస్థానం నీచస్థానం అంటే ఏంటి, అసలు అవి ఏ విధంగా? ఇక్కడ సపోజ్ మనం చూసుకున్నట్లయితే తూర్పు భాగంలో ఒక ద్వారం ఏర్పాటు చేశారనుకోండి, చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ ద్వారాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆగ్నేయం వైపున ఆ యొక్క ద్వారం పెట్టుకొని వాషింగ్ ఏరియా కోసమో లేదా కాంపౌండ్ లెక్క పెట్టిన ఈ ఏదైతే వంట రూమ్లోంచి వెళ్ళాలని ఆలోచన చేసి పెట్టుకుంటారు. దానివల్ల ఏమవుతుంది యాక్సిడెంట్స్, ఆపరేషన్స్, అనారోగ్య కారణాలు. ఇంకా కొంతమంది స్టెప్స్ కింద ఏదైనా ఒక రూమ్ వచ్చినప్పుడు ఆ రూమ్కి ఎక్స్టెన్షన్గా కూడా ఆ బాత్రూమ్ లేదా అవి బాత్రూమ్స్ కానీ లేదా వాషింగ్ ఏరియా ఏర్పాటు చేసుకుని వంటగదిలోంచి వాడుతూ ఉన్నారు. అది చాలా దోషం కలిగిస్తూ ఉన్నారు. దీనివల్లనే యాక్సిడెంట్స్, ఆపరేషన్స్. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇది నీచ భాగంగా మనం చెప్పుకుంటూ ఉంటాము. అంటే తూర్పులో చూసుకున్నట్లయితే ఆగ్నేయం నీచ భాగం అవుతుంది, దక్షిణంలో చూసుకున్నట్లయితే ఆగ్నేయం ఉచ్చ భాగం అవుతుంది. ఇట్లా పైభాగం తగ్గు భాగం అని ఆలోచన చేసుకొని ఏ దిక్కైనా సరే 2 ద్వారాలు అనేది ఇంటి మొత్తానికి కానీ రాకుండా చూసుకోవాలి. ఒక ద్వారమే ఉండాలి. ఎందుకంటే మన వాళ్ళు ఏం చెప్తారంటే ఏకద్వారం అనేది ఎందుకు మన వాళ్ళు చెప్పినారంటే దీని దృష్ట్యా చెప్పినారు ఒక దిక్కులో మాత్రం ఏకద్వారం ఉండాలి, కానీ ఇంటి మొత్తానికి ఏకద్వారం ఉండాలని ఇప్పుడు కొంతమంది ఆచరిస్తున్నారు. అది చాలా మనము నిర్బంధం ఖండించాల్సిన విషయం. ఎందుకంటే మనకు మనిషికి నోరు వచ్చేసి ఒక భాగమే ఉంది కదా, ఒకటే ఉంది కాబట్టి ఇంటికి కూడా ఒకటే ద్వారం ఉండాలని ఆలోచిస్తారు.
అట్లాంటి మహానుభావులు చెప్పారు. ఇది అసలు విషయం ఏమిటంటే దాంట్లో ఉండేది ఏ దిక్కైతే అక్కడ ఉందో ఆ యొక్క దిక్కులో మాత్రమే ఉండాల్సిన ద్వారం ఏదైతే నిక్షేప ద్వారం ఉందో అది ఒకటే ఉండాలి. అది ఉచ్చ స్థానంలో వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉంటాయి. నీచ స్థానంలో వచ్చినప్పుడు ఆ ఇబ్బందులు రెట్టింపు అవుతూ ఉంటాయి. ఉచ్చ స్థానం నీచ స్థానం రెండు వచ్చినప్పుడు వచ్చేసి బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. దానివల్ల ఉపయోగం ఉండదు. ఈ నీచ స్థానంలో అధికంగా నడక జరిగింది అనుకోండి, అప్పుడు ఇబ్బంది. సపోజ్ దక్షిణంలో వచ్చేసి ఆగ్నేయం నైరుతి ఉంటుంది. నైరుతి భాగంలో నడక ఆ కాంపౌండ్లో కూడా ఇదే విషయం ప్రస్తావిస్తారని అట్లా చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. అలాగే ఇప్పుడు చూసుకుంటే కొన్ని పాతకాలం ఇల్లు అయినా లేకపోతే ఇప్పుడైనా కూడా కొన్నింటికి వరుసగా రూమ్స్ అనేవి పెట్టేసి ఉంటూ ఉంటాయి కదా, సో వాటికి ఎట్లా డోర్స్ అనేవి విండోస్ అనేవి వాటికి ఎట్లా తీసుకోవాలంటే? వరుసగా రూమ్స్ చూసుకునేప్పుడు అండి అక్కడ ఒకే వాళ్ళకే మనం 2 డోర్లు ఇవ్వం. అందుకే మనం అక్కడ కూడా చూసుకోవాల్సింది ఏంటంటే ఒకే వాళ్ళకే 2 ద్వారాలు ఇవ్వకూడదు. ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఒక రూమ్ తూర్పులో ఇచ్చింటారు, ఒక రూమ్ పడమరలో ఇచ్చింటారు, మధ్యలో హాల్ ఉంటుంది. ఈ ఏదైతే మెయిన్ డోర్కి వెళ్ళాలనో అక్కడ వచ్చేసి అది మెయిన్ డోర్కి వెళ్ళేది హాల్లో అంటే ఒక 15 అడుగులు వెడల్పుతో ఉన్నప్పుడు ఒక 10 అడుగుల్లో వంట రూమ్ ఏర్పాటు చేసుకుని లేదా 8 అడుగుల్లో వంట రూమ్ చేసుకుని మిగతా 7 అడుగులు వచ్చేసి ఇవి ఏదైతే సిట్అవుట్ ఏర్పాటు చేస్తారు. అప్పుడు వచ్చేసి అక్కడ ఒకటే వాళ్ళకి 2 ద్వారాలు వస్తాయి, కానీ నిష్క్రమణ ద్వారం రాదు కాబట్టి అక్కడ ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ ఈ ద్వారం నుంచి ఈ హాల్లోకి నడక కానీ లేదా ఈ హాల్లో నుంచి ఈ వంటగదిలోకి నడక కానీ ఉంటే అప్పుడు తప్పు అవుతుంది. ఏ గదిలోకి అక్కడే ద్వారం ఉన్నప్పుడు ఇబ్బంది ఏం లేదు, అట్లా చేసుకోవచ్చు. వరుస గదులు రూములు ఉన్నా కూడా వరుసగా ద్వారం అనేది ఉండాలి. కానీ ఏ ద్వారం ఏ ఫేసింగ్ ఇళ్ళకైనా కూడా తూర్పు ఉత్తర ద్వారం ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. దక్షిణము పడమర సింహద్వారం అయితే అది చూసుకోవాలి, చాలా జాగ్రత్త చేసుకోవాలి. అలాగే ఇంట్లో ఉన్న ఫ్లోర్కి అలాగే బయట ఉన్న వరండా ఫ్లోర్కి కానీ అలా ఆ ఫ్లోర్కి ఈక్వల్గా ఉండకూడదు అనేసి అని చెప్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటేనా ఇంట్లో ఉండే ఫ్లోరింగ్ చూసుకున్నప్పుడు తర్వాత వరండాలో రాము అని చెప్పి కాలర్ ఒకరు రెడీగా ఉన్నారు. రాము గారు మాట్లాడండి. హలో చెప్పండి రాము గారు. సార్ ఇప్పుడు మాది కొంచెం ఇల్లు సార్ 3 గదుల ఇల్లు, మొత్తం 3 గుంటలు దాకా సార్. అయితే మా ఇంటి పక్కన అంటే ఇటు ఇప్పుడు తూర్పు నుంచి ఇటు ఎడమ వైపు ఒక ఇల్లు కట్టారు సార్ ఒక ఆయన. తూర్పున వేరే ఆయన ఇల్లు కట్టాడు. అయితే అతను ఏం చేశాడంటే ఇప్పుడు హైట్ లేపాడు సార్, బాగా హైట్ లేపాడు. అంటే మా పునాది కాకుండా మా బేస్మెంట్ లెవెల్లో ఆయన ఇల్లు కట్టడం జరిగింది సార్. మా బేస్మెంట్ లెవెల్లో ఆయన పునాది ఉంది సార్. అవునండి. అయితే అది ఏమైనా మాకు ఏమైనా ప్రాబ్లం ఉంటుందా సార్? మీరు ఏ ఫేసింగ్ ఇల్లు అండి? ఉత్తరం ఫేసింగ్ ఇల్లా? ఉత్తర ఫేసింగ్ లో కట్టిందండి. మా ఉత్తర ఫేసింగ్ లోనే ఉంది సార్. మీది ఉత్తరం ఫేసింగ్ ఇల్లు, వాళ్ళది ఉత్తరం ఫేసింగ్, మీకు తూర్పులో వచ్చి వాళ్ళ ఇల్లు లేపుతున్నారు, అదే కదా? అవును సార్. మీ ఇంటికి పడమరలో ఇల్లు ఉందా? ఇల్లే సార్, రోడ్డు ఉంది. మీ ఇల్లు ఇంకా డైరెక్ట్ రోడ్డుకు ఉంది. మీ ఇంటి పక్కన పడమర రోడ్డు ఉంది, అంతేనా? అంటే మాకు తూర్పు రోడ్డు ఉంది సార్. పడమరలో మీకు చెప్పినట్టు ఇల్లు ఉంది సార్. పడమరలో ఇల్లు ఉంది, మీ ఇంటికి రోడ్డు వచ్చేసి తూర్పులో ఉంది. ఆ రోడ్డు అవతల వచ్చేసి వేరే వాళ్ళు ఇల్లు కడుతున్నారు, అంతేనా అండి? సార్ మీ ఇంటికి తూర్పులో రోడ్డు ఉంది. హలో, మా ఇంటికి తూర్పు రోడ్డు ఉంది సార్. తూర్పులో రోడ్డు ఉంది. తర్వాత ఆ తూర్పు రోడ్డు అవతల వచ్చేసి వేరే వాళ్ళు ఇల్లు కడుతున్నారా? వేరే వాళ్ళ ఇల్లు ఉంది సార్. మళ్ళీ ఆ రోడ్డు అవతల కడుతున్నారు కాబట్టి అది ఎఫెక్టే ఉంటుంది, కానీ కొంచెం తక్కువ ఎఫెక్ట్ ఉంటుందండి. అట్ ద సేమ్ టైం మీ ఇంటికి ఏదైనా పడమరలో ఆల్రెడీ ఇల్లు ఉంది కాబట్టి అది మీ ఇంటికంటే ఎత్తేమన్నా ఉందా? చాలా ఎత్తు. పడమరలో ఉండే ఇల్లు మీ ఇంటికంటే ఎత్తుందా లేదా? లేదు సార్, ఎవరికైనా ఉంది. మీ ఇంటికి లెవెల్గా ఉంది. లెవెల్గా ఉన్న ఇబ్బంది ఏం లేదండి. తక్కువగా ఉంటే మాత్రం అది ఇంటికి ఆనుకునే ఉంటుంది కాబట్టి అది కొంచెం చెడు ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. తర్వాత మిగతాటి ఏదైనా సరే ఈ వాస్తోషాలు లేకుండా అక్కడ చూసుకున్నట్లయితే ఇది ఏదైతే చెడు ప్రభావం అనేది జరుగుతూ ఉందో దాని నుంచి నివారణ పొందే అవకాశం ఉంటుందని తద్వారా పూర్తి విశ్లేషణ చేసుకోండి. లేకపోతే తదనంతర కాలంలో ఏమవుతుందంటే ఇంతకుముందు ఉండే సమస్యకు ఇప్పుడు ఉండే సమస్యకు తేడా ఉంటుంది, సమస్య పెరిగే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా గమనించుకోండి. ఆనుకొని ఉంది కాబట్టి పెద్దగా ఉండదు, కానీ ఉండైతే సమస్య ఉంటుంది, చాలా జాగ్రత్త. అంటే ఇందాక మనం డిస్కస్ ఇదే అండి. ఏదైనా సరే ఇప్పుడు మన వాళ్ళు అడిగినట్లు ఇక ఎత్తుపల్లాల గురించి ఆలోచన చేసినప్పుడు ఏంటంటే కాంపౌండ్లో ఇప్పుడు పరిసరాల వాస్తు కూడా మనం చూసుకోవాలండి. ఇదివరకు మన కాలంలో చాలామంది ఏంటంటే మేము ముందు ఇల్లు వేసుకున్నాం సార్, మేమేదో అప్పుడు ఏదో ఆ రోడ్డు సగటు వాళ్ళు వేసుకుని ఉంటారు. ఇప్పుడు కొత్తగా ఇల్లు వేసి వీళ్ళకి డబల్ వేస్తారు ఫ్లోరింగ్ లెవెల్స్ కానీ, లేదంటే వీళ్ళు సపోజ్ 2 అడుగులు రోడ్డు కంటే 2 అడుగులు హైట్ ఉండదు అనుకోండి, వాళ్ళు 5 అడుగులు హైట్ పెడతారు. ఇవి తగ్గు భాగంలో జరిగితేనా వాళ్ళకి సమస్యలు ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి. అదే కనుక పై భాగంలో చేసుకున్నట్లయితే ఇంకా సమస్య ఏదైనా ఉన్నా కూడా తగ్గుతుంది. అది చాలా జాగ్రత్తగా వాళ్ళందరూ కూడా గమనించవచ్చు. ఇక్కడ ఫ్లోరింగ్ ఇంటి ఫ్లోరింగ్ లెవెల్ చూసుకున్నప్పుడు ఇంటి ఫ్లోరింగ్ అంటే కాంపౌండ్ లెవెల్ ఫ్లోరింగ్ అనేది డౌన్ ఉండాలి. ఏ వైపునైనా సరే దక్షిణం కొంతమంది చేస్తుంటారంటేనా దక్షిణము నైరుతిలో కానీ పడమరలో కానీ అమితంగా ఇంటి ఫ్లోరింగ్ కంటే ఎత్తుండాలా, అన్నిటికంటే ఎత్తుండాలి ఆవేశంతో ఎట్లా అంటే అట్లా కట్టేస్తూ ఉంటారు, లేదా ఇష్టం వచ్చినట్టు హైట్ లేపడం అంటే కూడా చేస్తూ ఉంటారు. మనం ఇదివరకే చాలాసార్లు చెప్పుకుంటాం కదా, అనవసరంగా ఏ దిక్కునే కానీ ఎత్తుగా చేసుకోకూడదు, ఏ దిక్కునే కానీ తగ్గించుకోకూడదు. అది ప్రధానంగా ప్రాథమిక సూత్రం అది వాస్తులో అనేసి.
అట్ ద సేమ్ టైం మిగతా దిక్కులు కూడా దోషం కలగకోకుండా ఒకవేళ ఇప్పుడు సపోజ్ నైరుతికన ఈశాన్యం చూసుకున్నాం అనుకోండి, ఒక అర్ధడుగైనా ఎత్తున్నా కూడా ఇబ్బంది లేదు, ఎందుకంటే మిగతా మూలలన్నీ కరెక్ట్ చేసుకుంటూ వస్తాం కాబట్టి అటువైపుగా చూసుకుంటాం. ఈ ఫ్లోరింగ్ లెవెల్ చూసుకున్నట్లయితే నైరుతి నుంచి ఈశాన్యం వైపు దారం పెట్టుకొని ఆగ్నేయం వాయువ్యం సమాన కొలతలు ఉన్నా పర్వాలేదు, లేదా ఆగ్నేయం ఒక ఇంచ్ ఎక్కువ పెట్టుకొని వాయువ్యం అనేది తక్కువ పెట్టుకొని తద్వారా ఫ్లోరింగ్ అనేది వాటర్ నైరుతి పడిన నీళ్లు ఎక్కడే కానీ ఆగకుండా అక్కడే ఇంకిపోకుండా కూడా ఆ నీళ్ళన్నీ కూడా ఈశాన్యం వైపుగా వచ్చి ఏ ఫేసింగ్ ఇంట్లో అయినా సరే, సపోజ్ దక్షిణం పడమని అనుకోండి, అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేసుకొని పంపించేసుకోవాలి. లేదా ఇంకా అక్కడే ఏదైనా తూర్పు ఉత్తరం అయితే అక్కడే నీళ్లు బయటకు వెళ్ళి పైప్ వేసుకోవాలి. అట్లా లేకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎటువైపు ఉంటే అటువైపు దిక్కుకు ఫ్లోరింగ్ వేసుకొని ఆ నీళ్లు పంపించుకోవడం వల్ల ఈ ఎత్తుపల్లాల విషయంలో తేడా జరిగి ఆ సమస్యలు పెరుగుతూ ఉంటాయి. అలాగే చిన్నరమణ అని చెప్పి విజయనగరం నుంచి కాల్ చేస్తున్నారు. చిన్నరమణ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. మాట్లాడండి గురువు గారితో. నమస్తే బాబు. నమస్కారం అండి, చెప్పండి. 83 ఏదండి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. అబ్బాయి కొద్దిగా బుర్ర బాగలేదండి. అయ్యో 83 ఆగస్టు నెల 10వ తారీఖు అండి. మధ్యాహ్నం 1:20 పుట్టారు. బుర్ర శుభ్రం బాగలేదు, లెవెల్ పడుతుంది కాదు. సమస్య ఏంటండి అబ్బాయిది? సమస్య ఏంటంటే బాగా చిరాకు వచ్చేస్తుంది, అడిగి మాట అంటాడు కాదు. మందులు వాడుతుంటే బాగా మందులు వాడుతుంటే కొద్ది తగ్గుతుంది. మందులు వాడుతుంటే తగ్గుతుంది, లేకపోతే లేదు, అంతేనా? ఈ గ్రాఫీ ఏదో చెప్తే మేము చేసుకుంటామని. మీరుండే ఇల్లు సొంత ఇల్లు అండి, అద్దె ఇల్లా బాబు? మీరుండే ఇల్లు సొంత ఇల్లు అండి, అద్దె ఇల్లా అంటున్నా? సొంత బాబు. సొంత ఇల్లే, సంతోషం అండి. ఇక్కడ ఏ ఫేసింగ్ రోడ్ ఎక్కడుంది ఆ ఇంటికి బాబు? రోడ్ ఎక్కడుంది ఆ ఇంటికి అంటున్నా? రోడ్డు ఉత్తర సైడ్ ఉందండి. ఉత్తరం వైపు రోడ్డు ఉంది. ఇక్కడ చూడండి, ఆలోచన చేయండి. ఇంటి ప్రకారం వాస్తు చూసుకున్నట్లయితే ఇంట్లో ఈశానదోషం ఉండడం వల్ల పిల్లలు వచ్చేసి మెంటల్గా డిస్టర్బ్ అయి ఉంటారు. వాళ్ళ ఎదుగుదలలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఎన్ని మందులు వాడుతున్నా కూడా తర్వాత దానికి తోడు ఆగ్నేయం కూడా, అంటే ముఖ్యంగా మీరు అనారోగ్య సమస్య చెప్తున్నారు కాబట్టి అటు తూర్పు ఆగ్నేయం కూడా తోడయ్యి అనారోగ్య సమస్యలు, ఇటువంటి అంటే తలపన్న సంబంధ సమస్యలు లేదా టెన్షన్స్ అనవసరంగానే అక్కడ ముఖ్యంగా అబ్బాయి మీద ఎఫెక్ట్ ఉంటాయి కాబట్టి మిగతా ఇళ్ళలో ఉండేటోళ్ళు పెద్దగా చూపించవు. అవి మిగతా వాళ్ళకు కూడా ఉంటాయి, ఎందుకంటే ఈ ఒకరు ఇబ్బంది పడతా ఉన్నా మిగతా వాళ్ళు చిరాకు అటువంటివి కూడా ఉంటాయి. తద్వారా వచ్చేసి ఆ దోషాలు లేకుండా ప్రధానంగా చూసుకొని అబ్బాయి జన్మజాతకం విశ్లేషణ చేసినట్లయితే కనుక 6వ అధిపతి తరచూ ప్రభావితం అవుతూ ఉన్నాడు. మిగతా ఏ గ్రహాలు ఉన్నా కూడా అన్ని స్థానాలు కూడా 6వ ప్రభావితం చేస్తూ ఉంటాడు. ఏ దశలు అంతర్దశలు వచ్చినప్పుడు కూడా ఆ యొక్క గ్రహం అనేది ప్రభావితం అవుతూ ఉంటుంది. మిగతా దశలు కన్నా ఏదైనా మంచి దశలు వచ్చినప్పుడు ఆ ప్రభావం అనేది తక్కువగా ఉంటుంది. ఇది చాలా జాగ్రత్త పరిశీలన చేసుకొని ఒకసారి రక్త పరిశీలన కూడా చేసుకొని రక్తదానం చేయించండి అబ్బాయితో, ఇబ్బంది లేకుండా ఈ తొందరగా సొల్యూషన్ అనేది పొందడానికి అవకాశం ఉంటుంది. అట్లా ప్రయత్నం చేయండి. ఇప్పుడు రత్నాల గురించి మీరు చెప్పారు కాబట్టి కారక రత్నాలు అనేసి అని చెప్పి ఆ రత్నాలను బట్టి చాలా మంది ఏం చేస్తుంటారంటే అండి, ధనకారకుడు గురువు, తర్వాత రోగకారకుడు కుజుడు, ఏకాదశ కారకుడు వచ్చేసి గురువే. అట్లా ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే చాలా యొక్క స్థానాలకు, అంటే దాదాపు మనకు ఉండే 12 స్థానాలు దాంట్లో అయితేనా దాంట్లో మంచి మనకు చేసేవి ఏంటంటే 4 స్థానాలకు 8 స్థానాలు. 8 స్థానాల్లో కూడా 5 స్థానాలకు గురువే కారకత్వం వహిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ గురువు యొక్క రక్తదానం చేస్తే మిగతా దోషాలు పోతాయని ఆలోచన చేస్తున్నారు. మేము ధరించిన వాళ్ళు మమ్మల్ని ఇంకా మన ఛానల్ చూడంగా ఎక్కువ మంది సంప్రదించిన వాళ్ళల్లో ఈ గురువు సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ఆ రత్నం వేసుకునే హాస్పిటల్ పోవడం మొదలవుతుంది, తర్వాత అనవసరమైన ఖర్చులు పెరుగుతున్నాయి సార్ అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఎందుకు కారణం అంటే ఇప్పుడు మనం ఇదివరకే చెప్పుకున్నాం కదండి, లగ్నంలో కనుక గురువు ఉంటే మేలు చేస్తాడు చెడు చేస్తాడు ఆలోచన చేసినప్పుడు, అలాగే ఈ రత్నం కూడా ఒకవేళ లగ్నంలో గురువు ఉన్నాడు అనుకోండి, ఆ గురువు ఆధిపత్యం బాగా ఉండి తర్వాత కారకాలు కూడా బాగా ఉండి, అంటే మిగతా గ్రహాలతో సంబంధం ఏ విధంగా విశ్లేషణ చేసుకొని అవి చూసుకునేప్పుడు అక్కడ ఆ యొక్క గ్రహం అనేది యోగించడానికి అవకాశం ఉంటుంది. అట్లా లేకుండా ఈ మనం అనుకున్నట్టు కనుక ముఖ్యంగా 6లో కనుక గురువు ఉన్నాడు అంటే ఎక్కడ ఉన్నా కూడా గురువు మంచిగా చేస్తాడని మన వాళ్ళు చెప్తారని, ఎందుకంటే అత్యంత శుభగ్రహంగా దాన్ని శుక్రుడి కంటే శుభగ్రహంగా పరిగణిస్తారు. కానీ మనం ఎందుకంటే వాటి ధర్మం అనేది పర్ఫెక్ట్గా చేస్తున్నాయి, మన ధర్మమే మనం చేయలేకున్నాం. ఎందుకు కారణం అంటే ఇవి ఏదైతే మనం అనుసరించి పాటించాలనో అవి చేసుకోకపోవడం వలన 6వ స్థానంలో ఉండే గురుగ్రహం కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. తర్వాత 12వ స్థానంలో ఉంటే అంటే అదేంటంటే 12వ స్థానంలో గురువు ఉన్నా చెడుపు చేయడు అని చెప్తారు. ఎందుకంటే విపరీతమైన ఖర్చులు ఉన్నా కూడా ఆ ధార్మిక ఖర్చులు పెట్టుకోవడం వల్ల ఏ ఖర్చు పెట్టుకోవాలని ఇతను ముందు సంపాదన అనేది ఉండాలి కదా. సంపాదన అయినప్పుడు ఖర్చు పెట్టుకుంటా పోతే ఇప్పుడు సపోజ్ ఏంటంటే ఏదైనా సమస్య వచ్చింది వెంటనే 5,000 10,000 గుళ్ళో చదివించేసి చేసుకుంటారు. లేదా ఎవరైనా పూజ అని చెప్పినా అంటే పూజకు 10,000 అయిపోతుంది, ఇక్కడ వచ్చే ఆదాయం 5,000 1000 రూపాయలు ఉంటుంది. అటువంటి సందర్భాల్లో కూడా అంటే ఇట్లా ఖర్చులు పెట్టుకోవడం వల్ల కుటుంబం ఇబ్బంది పడుతూ ఉంటుంది. తద్వారా కుటుంబం అంతా కూడా సఫర్ అవుతాం. ముఖ్యంగా గురుడు కుటుంబకారకుడు కాబట్టి ఏ పని చేసినా కూడా అక్కడ కుటుంబం అంతా సఫర్ అవుతూ ఉంటుంది. ఇది చాలా జాగ్రత్తగా గమనిస్తారు. సపోజు గురువు వచ్చేసి కారకుడు కుటుంబానికి కాబట్టి 6, 8, 12 స్థానాలు ఎఫెక్ట్ అయినాయి అనుకోండి, కుటుంబం అంతా కూడా తరచూ హాస్పిటల్ పోవాల్సిన సమస్య వస్తుంది. అట్లా లేకుండా చూసుకోవాలండి. ఇది చాలా జాగ్రత్త. ఏ రత్నదానం చేసుకున్నప్పటికీ కూడా
ఆ యొక్క జాత పరిశీలన సునిశ్చితంగా పరిశీలన చేయించుకొని తద్వారా అర్థం వేసుకుంటే మనకు ఉపయోగం ఉంటుందా లేదా అది వేసుకున్నాక మీరు గమనించండి. బీపీ లెవెల్స్లో చెక్ చేసుకోవచ్చు. ప్రధానంగా వచ్చేసి మీరు ఈరోజు కానీ రత్నం పొద్దున్నే దానం చేసినా కూడా మరుసటి రోజు ఒకసారి బీపీ లెవెల్ చెక్ చేసుకుని మీకే అర్థమైపోతుంది. అంతసేపు కూడా ఉండదు, గంట 2 గంటలు మీకు అది తెలిసిపోతుంది. అది చాలా జాగ్రత్తగా గమనించండి. అలాగే గురుగారు, ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా 6వ స్థానం 12వ స్థానం, అసలు ఈ స్థానాల గురించి ఎట్లా గుర్తించాలి? ఏంటంటే మనము ఎక్కడైనా సరే మనం చార్ట్ అనేది ఇప్పుడు మనం ఒకప్పుడు అయితే చార్ట్ వేయాలనుకున్నా చాలా అనేక పేజీలు తిప్పి దాన్ని చాలా జాగ్రత్త పరిశీలన చేసి పంచాంగం చూసుకొని ఏం చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఆన్లైన్ అనేక సాఫ్ట్వేర్ ఉన్నాయి, దాంట్లో కూడా మంచి సాఫ్ట్వేర్ ఒకటి చూసుకొని కనుక మనం డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ అనేవి ఇచ్చేసాం అనుకోండి, మన జన్మజాతం డిస్ప్లే అయిపోతుంది. ఆ డిస్ప్లే అయినప్పుడు ఏంటంటే ఏదైనా సరే లగ్నం అనేది శరీరం సంబంధించినది, ద్వితీయం అనేది తర్వాత కుటుంబానికి సంబంధించేది, వాక్కు సంబంధించేది. కొంతమంది ఇక్కడ వాక్కుల విషయం అంటే అక్కడ కుజుడుగా ఉన్నాయనుకోండి, గాత్రంతో అంటే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు లేదా కోపంగా మాట్లాడతారు, అటువంటి జరుగుతూ ఉంటాయి. తర్వాత తృతీయ స్థానం అనేది సోదర స్థానం అంటారు, తర్వాత జన సమీకరణ స్థానం కూడా అంటారు. అక్కడ ఆ స్థానం బాగలేకపోతే తమ్ముళ్ళు కానీ లేదా అక్కడ సపోజు కేతు కన్నా పడిపోయినా అనుకోండి, మిగతా గ్రహాలతో సంబంధం లేదనుకోండి, తదనంతరం వాళ్ళకి సోదరులు అనేవి ఉండరు, లేదా ఒకవేళ ఉన్నా కూడా ఆ యొక్క దశ ఇమీడియట్గా వచ్చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. అట్లా కూడా జరుగుతూ ఉంటాయి. తర్వాత చతుర్థము ఇండ్లు లేదా మనకు సంబంధించిన కంఫర్ట్స్ సంబంధించిన స్థానము, తర్వాత మాతృస్థానం కూడా అంటారు. ఇట్లా 5వ స్థానానికి వచ్చారల్లా పంచమ స్థానము, అది వచ్చేసి పుత్రస్థానం అంటారు. తర్వాత ఈ ఎడ్యుకేషన్ విషయంగా చూసుకుంటే 4వ స్థానం ప్రాథమిక విద్య, 5వ స్థానం అనేది మాధ్యమిక విద్యగా చెప్తా ఉంటారు. ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాక 9వ స్థానాన్ని సూచిస్తారన్నమాట. ఇట్లా 6వ స్థానాన్ని చూసేకల్లా గృహాలు రుణాలు ఇటువంటివన్నీ కూడా దాంట్లో అంటే ఏదైతే శత్రువులు మనకు అంటే చంపకుండా ఇబ్బంది పెడతా ఉంటుంది, అది ఆ స్థానం వచ్చి 6వ స్థానం. తర్వాత 7వ స్థానం వచ్చేసి ఎదుటి వ్యక్తి లేదా భాగస్వామి, జీవిత భాగస్వామి ఇట్లా కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. 8 ఆకస్మికంగా ముఖ్యంగా మరణస్థానంగా చెప్తారు. తర్వాత అక్కడ వచ్చేసి అంటే 2 కూడా మార్గస్థానంగా చెప్తున్నారు. అది మార్గస్థానం అంటారు కదా, అది మరణస్థానం కాదండి. అది ఎందుకంటే ఒక వ్యక్తి మధ్య జరిగిన సంభాషణలో మార్పు చేర్పులు అటువంటి విషయంలో అది ఉపయోగపడుతూ ఉంటుంది. ఇంకా మిగతాది 2, 4, 7 ఇవన్నీ కనెక్ట్ అయినప్పుడు మార్గస్థానం అంటే మరణానికి దారితీసే అంశాలుగా చెప్తూ ఉంటారు. 8వ వచ్చేసి మరణస్థానంగా సూచించుకొని అక్కడ ఏదైనా సరే ఆకస్మికంగా కొన్ని సందర్భాల్లో లాటరీస్ అటువంటి వాటిలో కూడా అది ఉపయోగపడుతుందని చెప్తారు. కానీ దానికంటే కూడా అది ఎక్కువగా నష్టం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అట్లా తర్వాత 9వ స్థానం వచ్చాక అది పితృస్థానము, తర్వాత ఉన్నత విద్యకు సంబంధించిన స్థానము, అదృష్ట స్థానం. మీకు ఏదైనా సరే అదృష్టం అనేది కలిసి రావాలంటే ఆ స్థానాన్ని చూసే చూడాల్సి వస్తుంది. ఆ దశ అంతర్దశ కాలంలో ఏదైనా సరే ఆ గ్రహం మేలు చేయాల్సి ఉంటే ఇంకా మీరు ఒక అడుగు వేస్తే అది 10 అడుగులు వెయిట్ చేస్తుంది. అట్లా మళ్ళీ అది 8తో కానీ 12తో కానీ కనెక్ట్ అయినప్పుడు ఇది డీవియేషన్ చేస్తూ ఉంటుంది. అదృష్టమైనా సరే ఇప్పుడు మనకేదో అదృష్టం కలిసి వస్తుందని ఇప్పుడు ఈరోజు ఏదో ₹1 ఏదో డబ్బులు పెడితే వచ్చింది అనేసి మొత్తం ఇండ్లంతా అమ్మి తీసుకుని ఆడ పెట్టేస్తారు, అప్పుడు అది చేస్తారు అనమాట. అట్లా సమస్య చాలా జాగ్రత్తగా మిగతా స్థానం కూడా అట్లా విశ్లేషణ చేసుకోవచ్చు. అలాగే శ్రీకాంత్ అని చెప్పి మంచిర్యాల నుంచి కాల్ చేస్తున్నారు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి శ్రీకాంత్ గారు. మాట్లాడండి, గురుగారితో మాట్లాడండి. సార్ చెప్పండి. అదే కొద్దిగా ఆరోగ్యం బాగుంటలేదు. మీరుండే ఇల్లు సొంత ఇల్లు అంటే అద్దె ఇల్లు? రోడ్డు ఎక్కడుంది ఆ ఇంటికి? పడమర అనుకుంటా. పడమర రోడ్డు ఉంటే సహజంగా వచ్చేసి ఆరోగ్య సమస్యలు జరుగుతూ ఉంటాయండి. ఎందుకంటే ఉత్తరం నుంచి ఏదైతే తూర్పు నుంచి సూర్యరశ్మి ప్రభావం అక్కడ ఉండాలో ఆ ఇంటికి ఉండదు. అట్లా ఏదైనా లేదేమో చూసుకోండి. అట్లాగే ఆగ్నేయం మూత ఉన్నా లేదా ఆగ్నేయం పెరుగుదల ఉన్నా, ఆగ్నేయ దోషం ఉన్నప్పటికీ కూడా అంటే ఈశాన్యం సహజంగా కట్ అయి ఉంటుంది కాబట్టి అట్లా కూడా అక్కడ ఇబ్బంది జరుగుతుందని చూసుకోండి. తూర్పు ఉత్తర ద్వారం ఉందో లేదో కూడా పరిశీలన చేసుకోండి. అన్ని రకాలుగా బాగున్నట్లయితే మిగతా నాకు తెలిసి ఇవన్నీ ఏదో 1, 2 కనెక్ట్ అయి ఉంటాయి, అందువల్ల ఆరోగ్య సమస్యలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకుని నివారణ చేసుకోండి. అలాగే రజనీ అని చెప్పి ఏలూరు నుంచి కాల్ చేస్తున్నారు. రజనీ గారు నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి గురుగారితో, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ధర్మాజిగూడెం అండి. ధర్మాజిగూడెం. చెప్పండి రజనీ గారు. ధర్మాజిగూడెం నుంచి అండి. చెప్పండి. మా అబ్బాయి చదువు విషయంలో అడుగుదామని. ఇప్పుడేం ఇబ్బంది పడతా చదువు విషయంలో? 5th క్లాస్ అండి, చిన్న బాబు. 5th క్లాస్ చిన్న బాబే కాబట్టి పెద్ద సమస్య ఏం లేదు. ఇప్పుడు ఆ 5th క్లాస్ అయినా కూడా స్కూల్లో బెటర్గా చదువుతా ఉంటే ఇబ్బంది ఏం లేదు. మిగతా అబ్బాయి భవిష్యత్తు పూర్తిగా పరిశీలన చేసుకోవాలనుకుంటే ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ నిమిషాలు ఉన్నట్లయితే వ్యక్తిగతంగా సంప్రదించండి. తద్వారా ఏదైనా సరే అబ్బాయికి ఇప్పుడే మనం జాగ్రత్త తీసుకున్నట్లయితే ఇప్పుడు మనం చూస్తే అనేక సమస్యలు లేకుండా అబ్బాయి విషయంలో ఉంటాయి. అతను ఏదో అతను ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. అది ఒకసారి పరిశీలన చేయించుకోండి, ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే సత్యనారాయణ అని చెప్పి ఈస్ట్ గోదావరి నుంచి కాల్ చేస్తున్నారు. సత్యనారాయణ గారు నమస్తే అండి. మాట్లాడండి గురుగారితో, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. చెప్పండి సత్యనారాయణ గారు. నమస్కారం అండి, చెప్పండి. అద్దె ఇంట్లో ఉంటున్నామండి మేము. అద్దె ఇంట్లో ఉంటున్నారా? చెప్పండి.
ఆ, ఈ ఆరోగ్యం బాగోట్లేదండి. ఎప్పుడు ఉమ్. ఒక 15 సంవత్సరాలు అయిందండి ఇంట్లో ఉండబట్టి. 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాల నుంచి ఆ ఇంట్లోనే ఉంటున్నారా? దేంట్లోనే? అంటే మరి మనం ఏదో ఎక్కడ మీద బతికేవాళ్ళండి, తక్కువ వచ్చాను అలా ఇదికొస్తాం. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే చెడుపు చేసే స్థానం అనేది ఉన్నప్పుడు లేదా చెడుపు చేసే వస్తువు అనేది మన దగ్గర ఉన్నప్పుడు దాన్ని ఎల్లకాలం ఎండబెట్టుకుంది. సపోజ్ ఉదాహరణకు భయంకరంగా ఎండబెడుతోంది, నాకు వేరే ఇది లేదనేసి చెట్టు కిందకి పోకుండా ఉండడం కదా. కాబట్టి అట్లా ఆలోచన చేసి ఇప్పుడు ఉండే అద్దె ఇంట్లో వచ్చేసి తూర్పు ఫేసింగ్ ఇంట్లో మారండి. తద్వారా వచ్చేసి ఆరోగ్య సమస్యలు కుదురపడతాయి, ఇబ్బంది లేకుండా ఉంటారు. మిగతా ఏదైనా సరే మీ జాతక ప్రకారం ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ టైం నిమిషాలతో ఉన్నట్లయితే అట్లా జాతక పరిశీలన చేయించుకోండి. అట్లా లేకపోతే ఇది మేము చెప్పినట్లు ముందు తూర్పు ఫేసింగ్ ప్రిఫర్ చేసి అక్కడ ఆగ్నేయ దోషం లేకుండా అంత అంటే అన్ని మూలలు సమానంగా ఉన్నట్టు అంత చుట్టూ కాంపౌండ్ ఉండే విధంగా ఏదైనా ఇల్లు ఉంటే ఈరోజు ఒక 1000 రూపాయలు బాడీ ఎక్కువైనా పర్వాలేదండి, మీరు చేరేది అనుభవించి చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది ఆ విషయం అనేది. అలాగే కొంతమందికి ఈ బర్త్ టైం అనేది ఉండదు, ఉన్నా కూడా డేట్స్ అనేది టైం అనేది కరెక్ట్గా ఉండదు. సో రోజులను బట్టి చెప్పొచ్చు అంటారా? ఎప్పుడే కానీ జాతక చక్ర పరిశీలన అనేది రోజును బట్టి కానీ లేదంటే ప్రశ్నా జాతకం అంటే అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు ఆ లగ్న స్థితిని బట్టి కూడా కొంతమంది చెప్తూ ఉంటారు, మాకు మీ దగ్గర ఏం లేకుండా పర్వాలేదండి, మేము ప్రశ్నా జాతకం బట్టి చెప్పేస్తామంటారు. దానివలన మీరు ఒకసారి ఆ మీరు ఎవరైనా సరే డేట్ ఆఫ్ బర్త్ టైం నిమిషాలు సహా ఉన్నవాళ్ళు ఈ ప్రశ్నా జాతకం తీసుకెళ్ళి ఒకసారి చూపించుకోండి, తర్వాత అసలు జాతకం తీసుకెళ్ళి ఒకసారి చూపించండి, ఖచ్చితంగా తేడా అనేది ఉంటుంది. ఇది అందుకే మేము కూడా ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ నిమిషాలు సహా లేని వాళ్ళు వచ్చేసి మాకు ఏదో విధంగా పరిష్కారం చూపించండి సార్, ఇప్పుడు మేము అద్దె ఇంట్లో ఉంటున్నాము, ఒకవేళ మనం వచ్చేసి వాస్తు నెంబర్ 1 ప్రిఫరెన్స్ ఇస్తాం. ఎందుకంటే ఇండ్లు బాగుంటే ఇంట్లో ఉండే వాళ్ళంతా బాగుంటుంది, మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది. ఏదైనా సరే ఒక నిర్మాణం బాగుంటే నిర్మాణం ఉండే వాళ్ళం. ఇప్పుడు ఒక్కొక్క వ్యాపార సముదాయం మీరు చూసుకున్నారనుకోండి, కాంప్లెక్స్ అనేది అక్కడ అన్ని వ్యాపారాలు బ్రహ్మాండం జరుగుతుంది. ఒకరు ఎక్కువ తక్కువ ఉండొచ్చు, కానీ మిగతా కాంప్లెక్స్లో ఉండేటప్పుడు బ్రహ్మాండంగా వ్యాపారాలు చేసుకుంటుంది. కన్సల్టెన్సీ కావచ్చు, లేదా కిరాణా కొట్టు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇంకేంటంటే ఇక్కడ ఈ రోజును బట్టే ఇప్పుడు సపోజ్ పలాని సోమవారం రోజు పుట్టినాడు చంద్రుడి యొక్క రత్నము, అట్లా కూడా చేసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. ఇట్లా చాలా జాగ్రత్తగా అంత తేలిక పరిశీలన చేసుకుని రక్తదానం చేయకూడదని చాలా జాగ్రత్త పరిశీలన చేసుకోవాలి. లక్ష్మి అని చెప్పి మంచిర్యాల నుంచి కాల్ చేస్తున్నారు. లక్ష్మి గారు నమస్తే అండి. మీ ప్రాబ్లం ఏంటో కట్టుకున్నామండి, మంచిర్యాలలో ఇల్లు కట్టుకున్నామండి. ఎట్లా ఉంటది? ఇల్లు కట్టుకున్నారా కట్టుకుంటున్నారా? కట్టుకున్నామండి. కట్టుకున్నారు. ఏ రోడ్డు ఎక్కడ ఉంది ఆ ఇంటికి? దక్షిణం దిక్కు ఉందండి. దక్షిణం దిక్కు రోడ్డు ఉంది, ఇంకా తూర్పులో కానీ పడమరలో కానీ ఏం రోడ్డు లేదు, అంతేనా? లేదండి. సరే, ఆల్రెడీ కట్టుకున్నారు కాబట్టి అక్కడ ఏమైనా ఉత్తరం ఖాళీ ఉందో ఏమో లేదో ప్రజెంట్ అక్కడ చూసుకోండి. ఉత్తరం ఖాళీ లేకుండా ఉన్నట్లయితే మాత్రం ఆ ఇండ్లు పెద్దగా యోగించేదానికి అవకాశం లేదు. అట్లాగే ఉత్తర ద్వారం లేకుంటే ఏర్పాటు చేసుకోండి. దానికి ఖాళీ తర్వాత మనం టెక్నికల్గా ఆ సమస్యలన్నీ కూడా పరిశీలన చేసి నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీరు ఆల్రెడీ ఇల్లు కట్టుకున్నారంటున్నారు కాబట్టి దక్షిణ సింహద్వారం ఉందో లేదో చూసుకోండి. తూర్పు ద్వారం ఉత్తర ద్వారం ఉండేటప్పుడు ఏర్పాటు చేసుకోండి. అట్లాంటి అన్ని విధాలుగా ఉంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. చాలా జాగ్రత్త పరిశీలన చేసుకోండి. అలాగే కొంతమంది ఇళ్ళల్లో బాత్రూమ్స్ అనేవి కూడా మెట్ల కింద పెడుతూ ఉంటారు. మెట్ల కిందకి సంబంధించి సెప్టిక్ ట్యాంక్స్ కి సంబంధించి అవి ఎక్కడెక్కడ ఉంటే మంచిది అంటారు అసలు? ఇప్పుడు ఇంకోటి అండి, ఒకవేళ కనుక తూర్పులో కనుక అపారమైన ఖాళీ స్థలం ఉందనుకోండి, అంటే 10 అడుగులు ఖాళీ స్థలం ఉంటుంది. వీళ్ళు ఈ ఇంటికి అనుకునే ఆ స్టెప్స్ అనేది కట్టింటారు, అది క్యాంటిలివర్ మీద మళ్ళీ కింద కట్టేసింటారు. ఒకవేళ పార్క్ వచ్చేసి ఆ పిల్లర్ ఇచ్చినప్పటికి కూడా దాని కిందే అంటే ఏదైతే బాత్రూమ్ కట్టారో బాత్రూమ్ కిందే సెప్టిక్ ట్యాంక్ ఇచ్చారు, అప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి. అంటే ఏదైతే తూర్పు ఆగ్నేయం వైపు అంటే కాంపౌండ్ దగ్గర పోయి సెప్టిక్ ట్యాంక్ కట్టాలో కట్టుకోకుండా బాత్రూమ్ కిందనే కట్టినప్పుడు దక్షిణం పరంగా అవుతుంది. కాబట్టి అట్లా ఇబ్బంది లేకుండా చూసుకొని అవి చేసుకున్నట్లయితేనే ఇంకా చాలామంది చేస్తారంటే ఆగ్నేయంలో బాత్రూమ్ ఉంది, అది పెరుగుదల. ఇంకా మేము మొన్న ఒకరు వచ్చేసి సోషల్ మీడియాలో పెట్టంగా ఏంటంటే ఏదైతే కనుక బాత్రూమ్ కట్టుకున్నారు చుట్టూ రేగుల వివరణ కూడా వేసుకున్నారు, దాన్ని లెవెల్ చేసుకున్నప్పుడు ఇబ్బంది ఏం లేదు. ప్రధానంగా గమనించండి, ఎందుకంటే బాత్రూమ్ పెరిగి కట్టుకున్నప్పుడు దానికేం మళ్ళీ అదే పనిగా వాళ్ళు కట్టుకోవాల్సిన పని లేదు. అక్కడ ఈశాన్యం మూల ఇంటి పారకు ఒక పిల్లర్ అన్నా ఉండాలి. అంటే తూర్పు ఆగ్నేయంలో కట్టుకున్నాం, ఉత్తర వాయువులో కట్టుకున్నప్పుడు ఉత్తర ఈశాన్యంలో వచ్చేసి పిల్లర్ ఉండాలి. అది ఉంటేనే ఇబ్బంది ఏం లేదండి. చాలా ఈ ఏదైతే ఇట్లా ఆలోచన చేసి బాత్రూమ్ మెట్ల కింద బాత్రూమ్ కొట్టి చేస్తారో అది చాలా జాగ్రత్తగా గమనించుకోండి. అట్లా కొట్టాల్సిన అవసరం అయితే ఏం లేదు. అలాగే నిజామాబాద్ నుంచి జావేద్ అని చెప్పి కాల్ చేస్తున్నారు. జావేద్ గారు నమస్తే అండి. హలో జావేద్ గారు, మేడం మాట్లాడండి. మీకు ఏమైనా ప్రాబ్లం ఉందో అది చెప్పండి. చెప్పండి జావేద్ గారు. మేడము మాకు ఇల్లు మాది రోడ్డుకు ఉంది మేడం, గంగా సైడ్ గురుగారితో మాట్లాడండి. చెప్పండి గురుగారు. చెప్పండి. రోడ్డు గంగా సైడ్ దర్వాజాలు ఉన్నాయి సార్ 3.
ఆ దర్వాజాలు ఉన్నాయి, మాకు ఇబ్బంది ఉంది సార్. మొన్న ఇట్లానే యాక్సిడెంట్లు అవుతున్నాయి, చేతులు ఇరుగుతున్నాయి. మేము వాస్తుని బాగా నమ్ముతాం సార్. సంతోషం అండి. మేము అదే చెప్పామండి, కుల మతాలకు అతీతంగా అందరూ వాస్తు పాటించాల్సిందే. ఎవరైతే పాటించారో వాళ్ళు మెంటల్గా డిస్టర్బ్ కావాల్సిందే, గాలి పోవాల్సిందే. మేము చాలా జాగ్రత్త చెప్తున్నామండి. మీరు సంతోషము. మీ వాళ్ళకు కూడా మేము చాలామంది చేసాము, దాంట్లో ఏం డౌట్ ఏం లేదు. తర్వాత ఇక్కడ మీరు అడిగినట్లు డోర్లు అనేది వరుసగా 3 డోర్లు ఉండడం వలన యాక్సిడెంట్ జరగవండి. చాలా జాగ్రత్తగా గమనించండి. ముఖ్యంగా యాక్సిడెంట్ జరుగుతాయంటే అక్కడ ఆగ్నేయ ద్వారమన్నా ఉండాలి, ఆగ్నేయం పెరుగుదలన్నా ఉండాలి, లేదంటే ఆగ్నేయం గుంత ఇటువంటి ఏమైనా సరే ఉండడానికి అవకాశం ఉంటేనే యాక్సిడెంట్ జరుగుతాయి. అవి చాలా జాగ్రత్త. ఒకసారి తూర్పు ద్వారం కూడా ఆ ఇంటికి ఉందో లేదో పరిశీలన చేసుకోండి. కొన్ని ఉండడం వల్ల కొన్ని బ్యాలెన్స్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుందండి. ఇప్పుడు సపోజ్ యాక్సిడెంట్ జరుగుతుంది, కానీ దాని నుంచి తప్పించుకునే అవకాశం కూడా ఉంటుంది. అట్లా కూడా ఏదైనా సరే జాగ్రత్త పరిశీలన చేసుకొని ఇబ్బంది లేకుండా చూసుకోండి. అక్కడ మాత్రం వాస్తుబద్ధంగా ఉంటుంటే ఎటువంటి దుష్పరిణామాలు కుటుంబంలో కానీ వ్యక్తులకు కానీ జరగవండి. చాలా జాగ్రత్త గమనించండి. థ్యాంక్ యూ గురుగారు. ప్రేక్షకులకు అలాగే వ్యూవర్స్కి అందరికీ కూడా పరిష్కారాలు తెలియజేసినందుకు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి శ్రీ సుదర్శన వీక్షణం. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ. సలహాల కోసం సంప్రదించండి ప్రముఖ వాస్తు రత్న కాల నిపుణుడు నివారికా తేజం శ్రీ చెన్నా సుదర్శన్ గారు. శ్రీ సుదర్శన నిలయం, ఇంటి నెంబర్ 23-126-1, మహేంద్రనగర్, ప్రొద్దుటూరు, కడప జిల్లా. పిన్ కోడ్ 516360. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9391674831, 9440114741, అలాగే 9505899971, 9989755311. శ్రీ సుదర్శన వాస్తు గురించి మరింత సమాచారం కోసం గూగుల్ సెర్చ్ లో శ్రీ సుదర్శన వాస్తు అని ఖచ్చితమైన స్పెల్లింగ్ లో తెలుసుకోవచ్చు.